మునగాకు అన్నం. ఓకే, సో మునగాకు అన్నం పేరు చిన్నదే అండ్ మునగాకు మాత్రమే యూస్ చేయవు, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తుంటావు నాకు తెలిసి. వెరీ హెల్తీగా అండ్ టేస్టీగా కూడా చేస్తావు. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అనుకున్నాను కొంచెం డిఫరెంట్గా చేస్తామని, ఏదో మిక్సీ జార్ అంటే ఏదో పౌడర్, స్పెషల్గా పౌడర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఇన్స్టెంట్గా. సో దాన్ని ఆ పౌడర్ ప్రిపేర్ చేసిన తర్వాత వేరే లెవెల్ వెళ్ళిపోద్ది అనమాట టేస్ట్. అంతేనా? ఓకే, స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. ముందు పౌడర్కి కావాల్సింది మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, సో రోస్ట్ చేసుకుంటామా? ఆయిల్ వేసి రోస్ట్ చేసుకుంటాం. ముందుగా కొంచెం ఆయిల్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మునగాకు, సో యూజువల్గా ఏంటంటే మునక్కాడలే ఎక్కువగా తీసుకుంటుంటారు సాంబార్కి, మునగాకు అనేది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఎక్కువగా తరచుగా తీసుకోవచ్చా, లేకపోతే ఏది ఎక్కువగా తీసుకోవచ్చు, మునగాక మునక్కాడల? సో ఏంటి అంటే మనకు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది మునగాకులో. అండ్ మనం డ్రమ్ స్టిక్స్ అనేది ఎక్కువగా సాంబార్లో అది యూస్ చేస్తూ ఉంటాం. బట్ దానికి ఎన్ని న్యూట్రిషనల్ వైజ్గా బెనిఫిట్స్ ఉంటాయో సేమ్ దీనికి కూడా అంతే ఉంటాయి అన్నమాట. సో మనం ఈక్వల్ ప్రొపోర్షనల్గా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మిగతావి కూడా జస్ట్ రోస్ట్ చేసేద్దాం. కొంచెం ధనియాలు, అలాగే నువ్వులు, ఎండుమిర్చి కూడా. ఇది ఒక మ్యాజికల్ పౌడర్ అనమాట ఇప్పుడు, అంతేనా? అవును, ఇన్స్టాంట్ పౌడర్ అండ్ చక్కటి టేస్ట్ కూడా ఇస్తుంది. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టద్దాం. ఇందులోనే కొంచెం చింతపండు కూడా, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా. మంచి అరోమా వస్తుంది కదా? అవును. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఫస్ట్ పోపు వేసేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఇందులో కూడా కొన్ని వేద్దాం. అలాగే ఎండుమిర్చి కూడా, కరివేపాకు కూడా. మంచిగా పోపు రెడీ చేసేసుకున్నాం. నెక్స్ట్ ముందుగా రోస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ అవి కూడా రోస్ట్ చేసాం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో నెక్స్ట్ ఏంటి? స్పైసెస్ వేద్దాం. కొంచెం మిరియాల పొడి, ఓకే, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో రైస్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ.
సో రైస్ కూడా వేసేస్తే ఇందులో రైస్ చక్కగా మ్యాషప్ అయిపోతుంది మొత్తం. బ్రౌన్ రైస్. ఓకే, సో బ్రౌన్ బాస్మతి రైస్ యూస్ చేసావు. ఎస్ అవును. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా ఫ్లేవర్ తెలుస్తుంది మనకి, అరోమా వచ్చేస్తుంది. ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, మునగాకు అన్నం రెడీ అయిపోయింది. ఎస్, టేస్టీ టేస్టీ మునగాకు అన్నం రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మునగాకు అన్నంకి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2. మునగాకు అన్నం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మునగాకు వేసి వేయించాలి. దీనిలో ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తరువాత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మునగాకు పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు అన్నం రెడీ.